తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో మీకు అందిస్తున్నాం. ప్రజాపాలనపై రేపు ఉదయం 11 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. మంత్రులతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యమంత్రిగా నెల రోజుల పదవీకాలంపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనకు ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీనిస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసానిస్తూ రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వహిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. లోక్సభ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ అధిష్టానం తెలంగాణలో పావులు కదుపుతోంది. దానికోసం ఇవాళ రేపు 2 రోజుల పాటు బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటెల లక్ష్మణ్తో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చేరికల కమిటీని అధిష్టానం నియమించింది. ఈ కమిటీలో ఈటెల రాజేందర్తో పాటు ఎంపీ బండి సంజయ్ను కూడా చేర్చారు. అంతేకాకుండా పలు కమిటీలను నియమిస్తూ బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో విషాదం చోటు చేసుకుంది. కొత్తగా కడుతున్న చర్చిలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపడిపోయింది. ఈ ప్రమాదంలో 4 కార్మికుల పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు మరణించారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా స్థానికులు తెలిపారు. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకొని ఉండడంతో వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. బంజారాహిల్స్లోని 120 కోట్ల రూపాయల విలువైన 3000 గజాల ప్రభుత్వ స్థలం కబ్జా కేసులో నిందితుడైన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. షేక్పేట్ తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మీద బంజారాహిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని వైన్ షాపుకి లీజుకిచ్చి కబ్జాకి పాల్పడ్డారని ఉపేందర్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 447, 437, 467, 68, 481 కింద ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు ఇవ్వాలని సిఆర్పీసీ సెక్షన్ 91 కింద షేక్పేట్ తహసీల్దార్కి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలని ఉపేందర్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం బలంగా ఉందని కేటీఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. దళిత బంధు నిజాం సాగర్ మండలంలో మొత్తం ఇచ్చిన మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైందని కేటీఆర్ అన్నారు. బంధు పథకాల ప్రభావం మనపై పడి ఓటమి ఎదురైందని కేటీఆర్ విశ్లేషించారు. కొత్తొక వింత పాతొక రోతలా ప్రజలు భావించాలని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని, ఈ 3 ముక్కలాటలో మనకేం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ క్యాడర్కి కేటీఆర్ చెప్పారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తున్నామంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా పెంబిలో ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ బేస్మెంట్ కట్టిన మరుసటి రోజే కుంగిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా వచ్చి పరిశీలించలేదని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కాంట్రాక్టర్తో కుమ్మక్కై నాసీ రకం మెటీరియల్ వాడారని మండిపడ్డారు. అధికారులపైన స్పందించిన వెంటనే విచారణ చేపట్టి కాంట్రాక్టర్పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, గ్రామస్తులు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాగా మారి తనను వేధింపులకు గురిచేస్తున్నారని భర్తను సుపారీ ఇచ్చి భార్య హత్య చేయించింది. సిద్దిపేట్ బోయిగల్లికి చెందిన వేదశ్రీకి నాసాపూర్ వీధికి చెందిన దరిపల్లి వెంకటేష్తో 2014లో వివాహమైంది. వీరికి ఒక పాప పుట్టాక భర్త వెంకటేష్ ఇజ్రాగా మారిపోయాడు. అయితే కొద్ది రోజులుగా వెంకటేష్ పాపని తనకిచ్చేయాలంటూ భార్య వేదశ్రీని
వేధించసాగాడు. తట్టుకోలేని భార్య 18 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపేసింది. అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారు. అయితే పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకొచ్చింది. దీంతో వేదశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాపురావుపేట శివార్లోని సర్వే నెంబర్ 8/2Aలో అక్రమంగా కొందరు సిపిఐ జెండాలతో రాత్రికి రాత్రే గుడిసెలు వేశారు. విషయం తెలుసుకున్న భూమి యజమానులు వారి స్థలాలకు వెళ్లి అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ పట్టా భూముల్లో గుడిసెలు వేయకుండా చూడాలని గత ప్రభుత్వంలో అధికారులతో ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరగాలని భూమి యజమానులు కోరారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. హనంకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో శివుడి పేరుతో అభయహస్తం దరఖాస్తు రావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. నిన్న ఆఖరి రోజు కావడంతో దరఖాస్తులో ముత్తారం గ్రామస్తుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారుడు శివుడు, భార్య పార్వతీదేవి, కుమారులు కుమారస్వామి వినాయకుడిగా రాశారు. అందులో గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు బంధు, ఇందిరమ్మ గృహానికి దరఖాస్తు చేసినట్లు ఉంది. అధికారులు దరఖాస్తు తీసుకున్నట్లు రసీదు కూడా ఇవ్వడం చర్చకు దారితీసింది. ప్రస్తుతం శివుడి దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో అంటూ అందరూ వేచి చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లిలో నేడు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ మల్లికార్జున స్వామివారికి ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసి రాష్ట్రంలోని సీబీఐని అనుమతించాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటలకి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలన్నారు. కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు భారీగా నిధులు స్వాహా చేశారని, వాటిపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 28,50,000 ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీన్ని ఐచర్ వ్యాన్లోని కూరగాయల ట్రేల మధ్యలో పెట్టి చింతూరు నుండి ఔరంగాబాద్ తరలిస్తుండగా భద్రాచలం చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి వద్ద 12,000 రూపాయలు, ఒక ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ వివరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగజ్ నగర్ మండలం దరింగా అటవీ ప్రాంతంలో పులి మృతి చెందడాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అటవీశాఖ అధికారులు పులి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాల్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసింది. 2 ఆడపులుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఆడపులి మృతి చెందినట్టుగా అధికారులు వెల్లడించారు. పులి కళేబరాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం నిర్ధారణకు వచ్చామని చెప్పారు. పులికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అక్కడే ఖననం చేశారు. హైదరాబాద్ రామంతపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లినే భార్యతో కలిసి హత్య చేసిన కొడుకు అనిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రామంతపూర్లో సుగుణమ్మ, కొడుకు అనిల్ కొడుకులు తిరుమల నివాసం ఉంటున్నారు. సుగుణమ్మ పేరు మీద ఇల్లు ఉండడంతో ఆ ఇల్లును అమ్మాలని కొడుకు కోడలు ప్రయత్నించారు. దానికి సుగుణమ్మ ఒప్పుకోకపోవడంతో అనిల్ భార్య స్నేహితుడితో కలిసి తల్లి సుగుణమ్మని హత్య చేశారు. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. ఇక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని హత్య చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Right.